ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బీబీ తెలుగు. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో నిన్నటి దాకా మార్నింగ్ దాకా షాకిబు టాప్ 1లో ఉన్నాడు. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ టాప్ 1లోకి ఎలా వచ్చాడు, షాకిబు ఒకేసారి థర్డ్ పొజిషన్కి ఎలా పడిపోయాడు అని తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి, ఓకేనా. పవన్ కళ్యాణ్కి సింపతి వర్కౌట్ అయిపోయింది. తను ఎలా ఉన్నాడంటే నార్మల్ ఒక మన ఇంటి పక్కింటి కుర్రవాడిలాగా బిహేవ్ చేస్తున్నాడు. తను నిన్న ఓట్ అపీల్ చేసుకునేటప్పుడు కూడా నా డెసిషన్ కాదు, నా టీం మెంబర్ డెసిషన్, అందువల్లే నేను గివప్ ఇచ్చాను, ఈసారి ఇలా చెయ్యను అని నీట్గా తన తప్పును కూడా ఒప్పేసుకున్నాడు. అలాగే ప్రతి గేమ్లో తన ఆడాలనే తపన కనపడుతుంది. తను ఎక్కడ ఓవర్ యాక్టింగ్ చేయట్లేదు. అందువల్లే జనాలకు నచ్చేశాడు. నచ్చి అతను టాప్ 1లోకి వెళ్ళిపోయాడు. ఇదే బజ్గా మాత్రం ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ సీజన్ 9లోకి అడుగు పెడతాడు. ఓకే, సెకండ్ పొజిషన్లో దమ్ము శ్రీజ ఉంది. దమ్ము శ్రీజ కూడా అలాగే ఆడుతుంది, ఓకేనా. తను నిన్న గేమ్లో కూడా ఎక్కడ గివప్ ఇవ్వట్లేదు. తను ఓడిపోయింది ఓకే, కానీ తన కుండలో తన టీం మెంబర్ది ఉంటుందేమో ఫోటో అని చివరి దాకా, ఏమో ఒక అమ్మాయి ఉంటుంది కెప్టెన్ ప్రియా నీదే ఉండొచ్చేమో అని చివరి దాకా దాన్ని పట్టుకుందో చూసారా. అక్కడే తను చాలా అంటే చాలా అందరికి నచ్చింది. గివప్ ఇవ్వట్లా, చూడటానికి మనిషి ఇంతే ఉంటుంది, కాకపోతే గివప్ అనేది ఇవ్వట్లా, ఓకేనా. గట్టిగా ఆడుతుంది, వాళ్ళకి డేర్గా చేస్తుంది, అన్ని గివప్ ఇవ్వకుండా చేస్తుంది. అందువల్లే తను టాప్ 2కి వచ్చేసి. షాకిబ్కి ఫస్ట్ 1-2 డేలో బాగానే, బట్ ఓటింగ్ అంతా బాగానే ఉంది, నిజమైన ఓటింగే పడింది. బట్ ఇప్పుడు షాకిబ్కి అంత ఎలివేషన్ రావట్లేదు. తను కొంచెం ఇంప్రూవ్మెంట్ అయిపోయి ఓపెన్ అప్ అయ్యి మాట్లాడితే తను టాప్ 1కి మళ్ళీ రావచ్చు, ఓకేనా. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే పవన్ కళ్యాణ్ టాప్ 1, టాప్ 2 దమ్ము శ్రీజ, టాప్ 3 షాకిబ్, టాప్ 4 మర్యాద మనీష్ మార్నింగ్ వరకు అసలు లేడు. ఇప్పుడు ఎలా వచ్చాడు అంటే తన ఇంటెలిజెన్స్ గేమ్, అందరూ తను ఒక మైండ్ గేమర్గా చూస్తున్నాడు. బట్ తన పాయింట్ మాట్లాడేటప్పుడు నీట్గానే మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కరితోటి, ఓకేనా. ఎక్కడ ఓవర్ చేస్తున్నట్టయితే అనిపించట్లేదు, బట్ కొంచెం బియాండ్ లిమిట్ దాటిపోయి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. బట్ అది బిగ్ బాస్కి అలాంటి వాళ్ళే కావాలి. టాప్ 4కి వచ్చేసాడు. డీమాన్ పవన్ మార్నింగ్ వరకు టాప్ 4లో ఉన్న అతను ఇప్పుడు టాప్ 5లోకి వెళ్ళిపోయాడు, ఓకేనా. ఎందువల్ల అతనికి అంత స్కోప్ రావట్లేదు, అతను స్కోప్ తీసుకోవట్లేదు, అర్థం కావట్లేదు. తను కూడా మంచి కంటెస్టెంట్, తను కూడా ఆడితే బాగుంటుంది. టాప్ 1-2 పొజిషన్లో ఎలిజిబుల్ ఉన్న కంటెస్టెంట్, ఓకేనా. ఇతనైతే ప్రస్తుతం టాప్ 5లో ఉన్నాడు. మిగతా వాళ్ళు అయితే అదే ఇట్లా ఉన్నారు, అదే పొజిషన్లో అటు ఇటు బిల్డ్ అవుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ అయితే టాప్ 1, ఓకేనా. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త అప్డేట్స్తో మళ్ళీ వద్దాం మన బీబీ తెలుగు.